హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసరికి చాలా సింపుల్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా పిల్లలు ఎంతగానో ఇష్టపడే పాస్తా రెసిపీ అయితే ఈరోజు మనం చూసేద్దాము. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వాటర్ వేసేసుకోండి. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. ఒక పావు కిలో దాకా పాస్తా అయితే తీసుకున్నానండి. తీసుకొని వాటర్లో వేసేసి ఒకసారి కలిపేయండి. ఒక మరుగు వచ్చాక దింపేసేసి మన వడగంట ఉన్నది కదా పెద్దది, దాంట్లో వేసేసి చల్లటి పోసేయండి, మంచిగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి నేను బటర్ వేసాను, కొంచెం ఆయిల్ కూడా వేసాను, దాంట్లోకి వెల్లుల్లి వేసాను, కొంచెం కారం వేసుకున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల. ఇక్కడ నేను పావు కిలో తీసుకున్నాను కదా పాస్తా, దాంట్లోకి మీరు మైదా కానీ గోధుమ పిండి కానీ 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవచ్చు, కరెక్ట్గా సరిపోతుంది మీకు. సాస్కి అయితే కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోండి. అంటే ఫస్ట్ కొంచెం పాలు వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేసేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పాలు వేసుకుంటూ కలుపుతూ ఉండలు లేకుండా మంచిగా ఈవెన్గా కలిపేసుకోవాలి. మనకి వైట్ సాస్ అనేది రెడీ అవుతుంది కదా. చూస్తున్నారు కదా నేను ఏ విధంగా కలుపుతున్నానో ఆ విధంగా కలిపేసుకోండి. ముందుగా మన 1/2 లీటర్ పాలు అయితే మరిగించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అవి కొంచెం చల్లారాక పోసుకోండి. అంటే మరీ చల్లారిపోని అవసరం లేదు, గోరువెచ్చకుండా పోసేసుకోవచ్చు. ఆ తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న పాస్తా వచ్చేసరికి దాంట్లో వేసేయండి. వేసేసి ఒకసారి మొత్తాన్ని కలిపేసి హై ఫ్లేమ్లో పెట్టి మరిగించేసేయండి. మరిగించేసిన తర్వాత మీరు ఇక్కడ కావాలంటే ఆనియను, క్యాప్సికము మీరు ఇంకా ఏదైనా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. అవి ఫ్రై చేయండి, ఆయిల్లో ఫ్రై చేసిన పర్లేదు. నేనైతే డైరెక్ట్గానే వేసాను. మీరు ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోండి. నచ్చని వాళ్ళైతే ఇలా, నచ్చే వాళ్ళైతే ఇలా వేసుకోండి. తర్వాత చీజ్ వచ్చేసరికి అండి క్రీమ్ చీజ్ అండి, చాలా అంటే చాలా బాగుంది. మనం బయట రెస్టారెంట్లో ఉండేటట్టే ఉంది. చూస్తున్నారు కదా, మీకు తెలిసిపోతుంది. మీరు ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చూడండి, చీజ్ అయితే నేను 2 స్పూన్లు వేసేసుకున్నాను. కొంచెం దగ్గరికి అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేసి సాల్ట్ అనేది లాస్ట్లో వేసుకోండి. ముందుగా అయితే వేసుకోకండి, విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీంట్లో పెద్దగా ఖర్చు ఏమి ఉండదండి, చీజే కొంచెం ఖర్చు అనిపిస్తుంది. అది ఒక్కటి తెచ్చుకుంటే ఇంటిల్లిపాది తినచ్చు. అయితే నేను ఇక్కడ పాస్తా మసాలా ఉందండి, అది కూడా నేను కొంచెం యాడ్ చేసుకున్నా. మీరు అది స్కిప్ చేసేయచ్చు, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు, డైరెక్ట్గా అలాగే తినేసేయచ్చు. అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకొని తినేయడమే. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కాదు ఎంతో ఇష్టంగా అయితే తింటారండి. మీరు ఒకసారి ఇంట్లో చేసి పెట్టండి. బయట రెస్టారెంట్లో ఒక్క బౌల్ వచ్చి ఎంత రేట్ ఉంటుంది, ఇంట్లో చేసుకుంటే ఇంటిల్లో పాదైతే తినచ్చు. నా రెసిపీస్ మీకు నచ్చినట్లు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.